ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య ఎందుకు విభేదాలు వస్తాయి? కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇక్కడ గమనించాలి, మనకి రాజ్యాంగంలో 3వ భాగంలో ప్రాథమిక హక్కులు, 4వ భాగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆదేశిక సూత్రాలు పొందుపరిచారు. 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 3వ భాగంలో 31 ఆర్టికల్లో ఆస్తి హక్కు, రైట్ టు ప్రాపర్టీ అనే అంశాన్ని పొందుపరిచి, అలాగే ఆర్టికల్ 39లో మీరు కనుక గమనిస్తే 39 స్మాల్ బి 39సిలో ఏమన్నారు? సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కాకూడదు, అలాగే ఇంకా ఉత్పత్తి కారకాలు కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకూడదు, భౌతిక వనరులు సమానంగా పంపిణీ చేయాలని ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 31లోనేమో ఆస్తి హక్కు అంటున్నారు, అదే 39లోనేమో మళ్ళీ సబ్ క్లాసెస్ కూడా రాయకుండా సింపుల్ ఆర్టికల్ రాస్తున్నా, ఉత్పత్తి కారకాలు సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకూడదు అంటున్నారు. మరి 31 ఇంప్లిమెంట్ అయితే 39 ఇంప్లిమెంట్ అవ్వదు, 39 ఇంప్లిమెంట్ అయితే 31 ఇంప్లిమెంట్ అవ్వదు కదా. అంటే ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయి. అంటే ఆస్తి హక్కు, సంపద వికేంద్రీకరణ ఈ రెండు కూడా రాజ్యాంగంలోనే ఉండడం వల్ల ఈ కాంట్రవర్సీ వచ్చిందండి. దీనికి సంబంధించి మనం మొదటి నుంచి ఏం జరిగింది అనేవి కేసులు, రాజ్యాంగ సవరణల రూపంలో ఇక్కడ అర్థం చేసుకోవాలి.